హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ ఫ్రై మరీ డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీతో ఉంటుంది. రైస్తో కానీ పులావ్తో కానీ చక్కగా కలుస్తుంది. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 2 టీ స్పూన్ల వరకు కారం, సగం నిమ్మ చెక్కని ఇలా రసం తీసుకోవాలి. తర్వాత ఇవన్నీ కలిసేటట్లుగా మొత్తం బాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తం ఇలా కలిసిన తర్వాత దీనిపైన మూత పెట్టి 1 గంట పాటు మ్యారినేట్ చేయాలి. ఫ్రిడ్జ్ అందుబాటులో ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లోనైనా పెట్టొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా తరిగి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన 2 పచ్చిమిరపకాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా చికెన్ వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి చికెన్ని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ మధ్యలో ఇలా కొంచెం కరివేపాకు వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి. ఇలా చికెన్ని మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చికెన్లో వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించాలి. చూడండి, చికెన్ ఇలా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని చాలకపోతే ఉప్పు కూడా వేసుకుని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి. చూడండి, చికెన్ ఈ విధంగా బాగా డ్రైగా అయిపోయింది కదా. ఇంకా డ్రైగా కావాలంటే చేసుకోవచ్చు, కానీ ముక్కలు బాగా గట్టిపడిపోతాయి. ఈ టైంలోనే లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసేసుకొని కలుపుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ చికెన్ ఫ్రై మరీ డ్రైగా కాకుండా చూడండి జ్యూసీగా ఉంటుంది. కొంచెం గ్రేవీతో ఉంటుంది కాబట్టి రైస్తో కానీ పులావ్తో కానీ చక్కగా కలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.